బాన్స్వాడ నియోజకవర్గంలో 4 మండలాలు కోటగిరి, బీర్కూర్, వర్ని, బాన్స్వాడ. సెగ్మెంట్లో 75 గ్రామాలు, 44 గిరిజన తాండాలున్నాయి. 1,75,957 మంది ఓటర్లున్నారు. 90,246 మంది మహిళా ఓటర్లు, 85,711 మంది పురుష ఓటర్లున్నారు. మొత్తం ఓటర్లలో 60% బీసీలు, 20% ఎస్టీలు, 12% ఎస్సీలు, 8% ఓసీ ఇతరులు ఉన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చెందటానికి నేనెంత కృషి చేయాలనో అంత కృషి చేస్తూ వస్తున్నాను. అధికారంలో లేకపోయినా నాకున్నటువంటి సంబంధాలను ఉపయోగించుకొని ఇటు సాగునీరు విషయం కానీ, త్రాగునీరు కానీ, విద్య కానీ, వైద్యం కానీ, రోడ్స్ కానీ, విద్యుత్ కానీ, బలహీన వర్గాల సంక్షేమ కార్యక్రమం కానీ పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. 1952 నుంచి 14 సార్లు జరిగిన ఎన్నికల్లో 7 సార్లు కాంగ్రెస్ కు పట్టం కట్టారు ఓటర్లు. టీడీపీ స్థాపించాక రాజకీయంగా చాలా మార్పులే జరిగాయి. 1983 నుంచి 8 సార్లు జరిగిన ఎన్నికల్లో 2004లో మినహాయిస్తే 6 సార్లు టీడీపీ అభ్యర్థులే గెలిచారు. బాన్స్వాడ సెగ్మెంట్ నుంచి 1952లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా లక్ష్మీబాయి గెలిచారు. తర్వాత 1957లో కాంగ్రెస్ అభ్యర్థి సీతాకుమారి విజయం సాధించారు. 1962, 67, 72, 78లో 4 సార్లు కాంగ్రెస్ అభ్యర్థి ఎం శ్రీనివాసరావు గెలిచారు. అయితే టీడీపీ స్థాపనతో కాంగ్రెస్ కంచుకోట బద్దలైంది. 1983లో టీడీపీ అభ్యర్థి కిషన్ సింగ్ గెలిచారు. 1985లో టీడీపీ అభ్యర్థి ఎన్వీఎల్ నరసింహారావు గెలిచారు. 1989లో గంగాధర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత టీడీపీ నుంచి ఎంట్రీ ఇచ్చిన పోచారం శ్రీనివాసరెడ్డి 1994, 99, 2009, 2012 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి బలమైన నేతగా ఎదిగారు. 2004లో టీఆర్ఎస్, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన బాజిరెడ్డి గోవర్ధన్ పోచారంకు ఓటమి రుచి చూపించారు. 2010లో తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తుందన్న కారణంతో ఎన్నికల తర్వాత పోచారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. సెంటిమెంట్ తో పోచారం మరోసారి విజయం సాధించేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పోచారానికి ప్రతి గ్రామంతోనూ నేరుగా సంబంధాలున్నాయి. 20 ఏళ్లుగా చేసిన పనులు చెప్పుకునే అవకాశం ఉంది. సెంటిమెంట్ తో పాటు కార్యకర్తల బలం ఆయనకు ప్లస్ పాయింట్. నిజాం సాగర్ ప్రాజెక్టు కాలువకు 500 కోట్ల నిధులతో ఆధునికీకరణ పనులు చేయించడం కలిసొచ్చే అంశం. అన్నింటికీ మించి పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ మంది టీఆర్ఎస్ సపోర్టర్లు గెలవడం పోచారానికి బూస్ట్నిస్తోంది. మైనర్, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలకు నిధుల మంజూరు, పదుల సంఖ్యలో సబ్స్టేషన్ల మంజూరు, కోటగిరిలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుతో పోచారంకు మంచి మార్కులే పడ్డాయి. దాదాపు 25 kV ట్రాన్స్ఫార్మర్స్ నాకు తెలిసిన కాడికి ఒక 1500 నుంచి 2000 ట్రాన్స్ఫార్మర్లు ఇప్పించుంటాను. విద్య కూడా చాలా ప్రాముఖ్యత అంశం. గ్రామాలలో పాఠశాలలు లేనటువంటి, పడిపోయినటువంటి పాఠశాలలు కానీ, కుంగిపోయినటువంటి పాఠశాలలు కానీ, అక్కడక్కడ కొంత తక్కువ పడితే అలాంటి పాఠశాలలకి ఈ 4.5 సంవత్సరాలలో దాదాపు 300 బిల్డింగ్ శాంక్షన్ చేశాం. బాన్స్వాడ నియోజకవర్గంలో గట్టి పట్టున్న, సెంటిమెంట్ బలాన్నిచ్చేలా ఉన్న పోచారంకు ఈసారి పరిస్థితి అనుకున్నంత ఈజీగా లేదు. గత ఎన్నికల్లో ఆయన ప్రధాన హామీల్లో ఒకటైన మినీ స్టేడియం ముందుకు సాగలేదు. మినీ స్టేడియంకు భూమి పూజ చేసినా నిధులు రాలేదని పనులు ప్రారంభించలేదు. బాన్స్వాడ, బోధన్ నుంచి కోట్లాది రూపాయల ఇసుకను హైదరాబాద్ కు తరలిస్తుంటారు. గతంలో ఇసుక లారీల వల్ల రోడ్లు పాడవుతున్నాయని ధర్నా చేసి మైలేజ్ తెచ్చుకున్నారు పోచారం. అలాంటి నేత మౌనంగా ఉండడంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో పాటు అద్దె భవనాల్లో హాస్టల్స్ నడుస్తున్నాయి. వాటి నిర్మాణం చేపట్టకపోవడం మైనస్ గా మారింది. దామరంచ, బాన్స్వాడ డీఫ్లోరైడ్ పథకాల నిర్వహణకు నిధుల మంజూరు చేయించలేకపోయారన్న విమర్శ ఉంది. కోటగిరిలో కేజీబీపీ, ఆదర్శ పాఠశాలలకు ప్రభుత్వం ముందుకొచ్చినా చొరవ తీసుకోలేదన్నది స్థానికులు అంటున్నారు.
ఏ ఒక్క హామీ కూడా ఆయన నెరవేర్చలేకపోయాడు. ప్రతిసారి వచ్చే నిధులు దాన్ని నేనే తీసుకొచ్చామని ఊర్లలో చెప్పుకుంటూ కేవలం సెంటిమెంట్ మీదనే ఆధారపడుకుంటూ ఏది అడిగినా కాలం గడుపుతున్నారు. ఎక్కడ కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. అలాగే ఇళ్ల స్థలాలు ఏవైతే ఉన్నాయో బాన్స్వాడలో వచ్చిన వాళ్ళకి ఇస్తున్నామన్నారు తప్ప పేదలకు మాత్రం అందట్లేదు ఇళ్ల స్థలాలు. ఈ రోడ్లకు సంబంధించి అక్కడక్కడ శంకుస్థాపనలు చేస్తున్నారు. దాని తర్వాత తీరా దానికి బడ్జెట్ లేదు, మళ్ళీ వెనకపోయిందని చెప్పేసి. ఈసారి ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ తో పాటు బలంగా పనిచేసే అంశాలు చాలానే ఉన్నాయి. గల్ఫ్ బాధితుల వలసలు, నిజాం సాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు సాగునీరు లేక రైతుల కష్టాలు, బాన్స్వాడ సెగ్మెంట్ లో అధ్వానంగా ఉన్న రోడ్లు, మండల కేంద్రాల్లో పేదలకు ఇళ్ల పట్టాలిచ్చినా స్థలాలు చూపించకపోవడం లాంటి అంశాలు ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఎన్నో విషయాలలో ఎన్ని సందర్భాలలో రాస్తారోకోలు, ధర్నాలు, ర్యాలీలు ఎన్నో చేపట్టాం. పరిశుభ్రత గురించి అన్నిటి విషయాల్లో కూడా ఎన్ని రకాలుగా కూడా చెప్పినా కూడా ఇక్కడ గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ ఎవరు కానీ పట్టించుకున్న పాపన లేదు. అది చేస్తాను ఇది చేస్తానని చెప్పేసి ఇప్పటిదాకా అభివృద్ధి చేసింది ఏమీ లేదు. అభివృద్ధి చెందింది అంటారు. ఎక్కడ అభివృద్ధి చెందింది? ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది. బాన్స్వాడలో ఎవరికి వారే దోచుకునే పరిస్థితి ఉంది కానీ తప్పితే అంత మించి ఇక్కడ చేసిన అభివృద్ధి ఏమీ లేదు. స్థానిక పరిస్థితులతో ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా మారే అవకాశం ఉంది. తెలంగాణ సెంటిమెంట్ తో సైకిల్ దిగి కారెక్కిన పోచారం టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతున్నారు. దాంతో టీడీపీలో అభ్యర్థి కోసం అన్వేషణ మొదలైంది. సెగ్మెంట్ లో గిరిజన ఓట్లు ఎక్కువగా ఉండడంతో పద్యానాయక్ ను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి శ్రీనివాస్ గౌడ్ పోటీలో ఉండే అవకాశాలున్నాయి. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఆయన ఇండిపెండెంట్ గా పోటీకి దిగే అవకాశాలున్నాయి. బీజేపీ కూడా సెగ్మెంట్ పై కన్నేసింది. ఏదేమైనా టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ మధ్య ట్రయాంగిల్ వార్ ఖాయంగా కనిపిస్తోంది.